యేసు మతంలోకి ఏమైనా వెళ్ళొచ్చారా మీరు? వెళ్ళొచ్చానన్న. ఆ దర్శనం అయిపోయింది అంతే. ఆటో గుద్దీయటం, కుర్రోళ్ళకి మందు పంపించడం, మీద పంపించటం. ఎవరు చేపించింది? మా అన్నయ్య. మీ అన్నయ్య? కొడుకు. నేను ఇంకా యేసు చేపించాడు అనుకున్నా. వాళ్ళు యేసు ప్రభు, మరి యేసు ప్రభు పంపించినట్టే కావాలి. మరి చర్చికి వెళ్ళే వాళ్ళు అబద్ధాలు ఆడకూడదు, తప్పులు చేయకూడదు కదా. మీరు చేసేదంతా వ్యభిచారమే కదా. చేసుకున్న భార్యని వదిలేసావు, ఏదో రోడ్ల మీద తిరిగేదాన్ని చేసుకొచ్చి ఇంట్లో రాణిలాగా పెంచుతున్నావు. మొన్న పోయిన నెల 11వ తారీఖు మాల వేసుకున్నా. మాల వేసుకున్నా కానీ స్టార్టింగ్ ఆడు మాల వేసుకోవడం ఏంటి, ఇంటికాడ వీడియోలు చూస్తుండేసరికి వీడియోలు వచ్చినాయి బయటికి. అంతకుముందు తెలిసినట్టయితే చక్కగా పాస్టర్లు చేసే అన్ని చూపించేవాడిని. మా వీడియోలు ఉండే నాకు అదవరికి. వీడియోలా? చర్చిలో ప్లేయర్ చేసేటప్పుడు లేడీస్ వస్తారు కదా, లేడీస్ ని ఎలా మాట్లాడేది, ఎలా అవపరుచుకునేది అన్ని అవి వాళ్ళు మాట్లాడుకునేది వీడియో తీసా. అప్పటికి ఇప్పటికి అసలు చర్చి అంటే నాకు అసలు 4 మినిట్లు వచ్చేస్తాయి. అందులో ఏం మాట్లాడారు? బ్రీఫ్ గా ఒక 2-3 ముఖ్యమైన పాయింట్లు చెప్పండి. వాళ్ళు ఏం మాట్లాడారు? నువ్వు డబ్బా చేస్తాను ఒకళ్ళని, లేకపోతే చికెన్ లేమని ఒకళ్ళని పంపించేస్తారంట. 2 పాస్టర్లు ఉంటారంట. 2లో ఒకళ్ళు బయట ఉండి బయట వాళ్ళతో వ్యవహారం చేస్తాడంట, లోన్ ఉందాడు లోన్ వ్యవహారం చేసుకుంటాడంట. యేసు ప్రభు కామెడీ సీన్ కొట్టారా? నాకు కొట్టలో ఫస్ట్ వచ్చింది నేనే ప్రియురాలిని చేసే నా ప్రియుడి అని పాట వచ్చింది ముందు. నెంబర్ 1 ఆంటీ ప్రసన్న బోల్ట్. ఆమెకు 2 పెళ్లిళ్ళు. ఫస్ట్ ఒక పెళ్లి చేసుకొని ఆయన వదిలేసి తర్వాత ఇంకొక ఆయనతో మామూలుగా వీళ్ళిద్దరు కాకుండా మధ్యలో వ్యవహారాలు ఉన్నాయి ఆమెకు. ఇంకా ఏం మీ ముందు అన్ని మాట్లాడేస్తున్నారు ఓపెన్ వాళ్ళు? మాట్లాడుకుంటారు ఫోన్లో. ఎక్కడున్నావు, ఎక్కడున్నారండి, మొన్న నైట్ వచ్చిన బాగుందా అండి, నైట్ అంతా ప్లేయర్ చేసుకున్నామండి మనం, బాగుందండి ప్లేయర్ చేసేటప్పుడు, ఎంజాయ్ కూడా ఉందండి మనకి. ఓహో, అంటే కోడి భాషలో మాట్లాడుకుంటుందా? ఆదివారం కానీ శుక్రవారం కానీ ఈ ఉపవాస ప్రార్థనలు కానీ ఇవన్నీ చేసుకుంటారు కదా. చర్చిలో ప్లేయర్ బృందంలోనే బయటకు వచ్చేసి చర్చి పక్కన వేసి తొప్పలు కానీ చెట్లు కానీ కాజీలు వేసింది ఆ ప్లేస్ లో ప్రేయర్ చేసుకుంటారు వీళ్ళు. బయట ఒక ప్రేయర్ ఉంది మళ్ళీ బయట. మరి చర్చికి వెళ్ళి ఎందుకు అనుకున్నావు ఆదివారం? మామూలుగా నువ్వు ఉన్నావు కదా, నాకన్నా కొంచెం స్లిమ్గా ఉంటావు నువ్వు. ఆదివారం నాడు ఒక బైక్ తీసుకొని కలజోడు పెట్టుకొని చర్చి కాడికి వెళ్ళి 2 ఆదివారాలు తిరుగు చాలు. 3 ఆదివారం ఫోన్ కాంటాక్ట్లు వచ్చేస్తాయి. చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు రూల్స్ పెడతారనమాట. ఏంటి, నువ్వు 300 ఇచ్చావనుకో నీకు భోజనం పెడతారు. నువ్వు 300 ఇవ్వకపోయావు అనుకో నీకు భోజనం పెట్టరు, మాడి చెక్కలు పెడతారు. లేకపోతేనేమో మీరు చర్చిలోకి డబ్బులు ఇచ్చారా, 300 ఇచ్చారా అని ఫాస్ట్ గా అదే పని మీద అడిగే పని మీద ఉంటాడు. కానీ ఏమోలే వీళ్ళ దగ్గర లేవేమో. ప్రభువుని అడిగి మరి నా పిల్లలకు కళ్ళు ఇవ్వాలి, నాకు ఆ పిల్లలు మంచిగా చూడాలి, మంచిగా చదువుకోవాలని పాస్టర్ మరి పాఠం చేయాలి పిల్లలకే. మరి కళ్ళు రావాలిగా. మరి దేవుడు పాస్టర్ దైవజనుడు కదా. వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరగవు, ఊళ్ళో వాళ్ళందరికీ చేస్తారండి. దుర్గమ్మ అంట దెయ్యం అంట. మొన్న ఎవరో నాకు తెలిసినవే ఒక ఆమె అనింది, దుర్గమ్మకి మీరు పూజలు చేస్తున్నారు, ఆమె సైతాను. ఏంటి, ప్రార్థనలోకి వెళ్తేనంట సుఖం ఉంటుందంట, పూజల్లోకి వెళ్తేనేమో నరకం ఉంటుందంట. దుర్గమ్మ ఏమో నరకం అంట, వీళ్ళేమో సుఖం అంట. అదే ఇప్పుడు మీకు జ్ఞానోదయం అయింది, మళ్ళీ జీవితంలో దయ్యాలు కొంపకు పోకండి, మళ్ళీ జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక దయ్యాలు కొంపకమ్మో, ఇక జీవితంలో వెళ్ళం. ఎంత నరకం పడ్డామో అసలు. మా పిల్లోడు అయితే అల్లాడిపోయేవాడు అన్నయ్య. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ వెంకటేశ్వర్ గారు మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అన్న. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వర్లు అన్న. నేను వీడియోలు చూస్తుంటాను. ఓకే. నా రోజులు పడి చేస్తుంటే మొన్న అక్కెత్తింది ఫోను. వాళ్ళు మీకు ఫోన్ కలుపుతానని చెప్పేసి కలిపారు. మీతో మాట్లాడదామని మనం చేసా. ఓకే. ఎక్కడి నుంచి మీరు? ఇబ్రాపట్నం అటువంటి విజయవాడ అండి. ఇబ్రహీంపట్నమా? ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలుగా లారీ కానీ ఆటో కానీ తోలుతుంటాను డ్రైవర్ని. అది వీడియోలు చూస్తుంటాను కదా, బాగా క్లాస్ పీకుతున్నావు కదా అని అది రోజు చూస్తుంటాను. ఈ వీడియోలోనే చూస్తుంటా ఎక్కువ. ఓకే. యేసు మతంలోకి వెళ్ళొచ్చారా మీరు? వెళ్ళొచ్చానన్న. ఆ దర్శనం అయిపోయింది అంతే. దర్శనాలు అయిపోయినాయి. దాదాపు 1 సంవత్సరం ఏమో అట్టే ఉన్నాము. కాకపోతే ఆ సంవత్సరం మీద 10 సార్లు వెళ్ళంట చర్చికి. మా లేడీస్ వెళ్ళిద్ది మామూలుగా, ఎక్కువ ఆదివారం వెళ్ళేది. తర్వాత ఈ పొజిషన్ లో ఈ పద్ధతులు చూసి
నాకు వద్దులేయ్యా చర్చి చూద్దాం వద్దని చెప్పేసి ఇక మామూలుగా ఇంటికాడే ఉంటున్నాను. ఏం చూసారు అక్కడ చర్చిలో? చర్చిలో అంటే వాళ్ళు చెప్పే మాటలు ఒకలాగా ఉంటాయి, చేసే బుద్ధులు ఒకలాగా ఉంటాయి, మాటలు అవన్నీ తేడా అనిపించింది నాకు. అదే తేడా అంటే ఏంటి, ఏం చేశారు? ఎందుకు మా అన్నయ్య సంగతే చెప్తున్నాను ఆ స్టోరీ. అదివరకే నేను పూజల్లోనే ఉండేవాడిని, మధ్యలో కొద్దిగా మా అన్నయ్య గారు చర్చికి వెళ్తుండేవాడు. వెళ్తుంటే మా తర్వాత ఒక సంవత్సరం క్రితం ఒక ఆటో కొనుక్కున్నాం. ఫస్ట్ అన్నయ్య కొన్నాడు సంవత్సరంన్నర క్రితం. తర్వాత నీకు కూడా ఆటో కొనుక్కో అని చెప్పేసి అన్నాడు. కొనిచ్చాడు, 10,000 ఇచ్చాడు. ముందు నా దగ్గర డబ్బులు లేకపోతే 10,000 కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చాడు. సర్లే అని చెప్పేసి ఆటో 30,000 పెట్టి ఆటో కొనుక్కొచ్చు. ఫస్ట్ ఒక నెల వరకు బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి ఆయన డబ్బులు అప్పటికప్పుడు వచ్చి నా డబ్బులు ఎత్తావా సత్తావా అన్నాడు. నాకు ఇంట్లో పరిస్థితి బాగలేదన్నయ్య, పిల్లలకి జ్వరం, నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇస్తానులే అంటే లేదు నాకు ఇవ్వాల్సిందేనని చెప్పేసి నైట్ 10 వచ్చి ఇస్తావా లేదని కూర్చున్నాడు. రాఖీ పండుగ రోజున వాళ్ళు చర్చికి వెళ్తాడులే మా అన్నయ్య. ఫస్ట్ నుంచి చర్చికి వెళ్తాడు మా అన్నయ్య. ఫస్ట్ నుంచి అంటే కొద్దిగా ఫస్ట్ భార్య ఉన్నప్పుడు మా అన్నయ్య చర్చికి అప్పటి నుంచి స్టార్ట్ చేసాడు చర్చికి వెళ్తాం. ఫస్ట్లోనే చర్చి లేదు, సగం అంతా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కడుపు పడ్డ కాడి నుంచి చర్చికి వెళ్తాం మొదలైసాడు. ఇక తర్వాత ఈ ఆటో కొనుక్కున్నాం. ఆటో కొన్న తర్వాత ఒక నెల వరకు బాగానే ఉన్నాడు. నెల తర్వాత టార్చర్ మొదలైంది అన్నయ్య నాకు. నేను అప్పుడు దాకా చర్చికి వెళ్ళేవాడిని, అప్పటి నుంచి చర్చికి వెళ్తాం మానేసా. అదే మీరు మానేశారని మీకు డబ్బులు ఇవ్వమంటున్నాడా? తీసేసుకున్నా, డబ్బులు ఇచ్చేస్తే అయిపోయింది. అది కాదు, చర్చి మానేశారని చెప్పి డబ్బులు ఇవ్వమన్నాడా ఏంటి, అర్థం కాలేదు. చర్చికి అంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, అప్పుడు చర్చికి వెళ్తున్నారు, నేను చర్చికి వెళ్ళకోకుండా నేను మామూలుగా ఆటోలు తోలుకుంటా హాల్టింగ్లో ఉంటే కారుకి కానీ లారీకి కానీ వెళ్ళుకుంటా అట్నే ఉంటున్నా. ఆటో తిరగట్లేదు అని చెప్పేసి లారీలకి హాల్టింగ్ అది తిరుగుకుంటే అట్నే కిస్తీ కట్టుకుంటూ వస్తున్నా. తర్వాత నేను సాయంత్రం చర్చి మానేసినట్ట. సాయంత్రం మానేశాను, మా భార్య కూడా చర్చికి వెళ్ళడం మానేసింది. మామూలు పూజలు గట్రా చేస్తున్నాం. అప్పుడు వాళ్ళకి తెలియదు. ఈ లోపల మా అమ్మగారు మామిడికాయ పచ్చడి పట్టింది. మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారా చర్చికి వెళ్ళేవాళ్ళు అని చెప్పేసి అన్నారు. చర్చికి వెళ్తే మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి చర్చికి వెళ్తానికి సంబంధం ఏముంది? సంబంధం ఏముంది? నేను చర్చికి వెళ్తున్నానేమో, పూజలకి వెళ్ళినా చర్చికి వెళ్ళిన దేవుడు మామిడికాయ పచ్చడి పెట్టుకోవద్దు అన్నాడా తినొద్దన్నాడా అని ఎవరన్నారు పెట్టుకోవద్దని? మా అన్నయ్య వాళ్ళు పక్కన వెళ్ళి ఆమె ముస్లిమ్స్ అయితే చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్తుంటే అందుట్లో ఏంటంటే ఆమె మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారు అన్నకాడ నేను రివర్స్ అయ్యా. మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకోకూడదు, మొగుడిని వదిలేసి ఇంకో మొగుడి దగ్గరికి వెళ్ళొచ్చా అని నేను రివర్స్ అయ్యా. మరి అంతే కదా లాజిక్. మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. చేసుకున్న భగవంతులు పెట్టి ఏరే వాళ్ళతోటి సంబంధం పెట్టుకోమన్నాడా? అంటే మామిడికాయ పచ్చడి హిందువులు పట్టుకుంటారు, అది దేవుడి బట్టలు పట్టుకోకూడదనా? మరి అట్లా చాలా ప్లేయర్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ తలుచుకునే వాళ్ళు అంట మామిడికాయ పచ్చడి పెట్టుకోకూడదంట. ఏసు రక్తం పచ్చడి చేసుకోవాలా? ఏసు రక్తం పచ్చడి కానీ లేకపోతే ఇంట్లో మొగుడికి మందు పోయి ఇంట్లో పడుకోబెట్టి నువ్వు వెళ్ళి పాస్టర్ దగ్గర పడుకుని రావాలి. నేను మాట్లాడుకుంటున్నా, చదువు లేదు మాటలే పక్క. సరే దానికాడ పెద్ద గొడవ అయిపోయింది. సరేలే అని కట్టిన ఆటో తోలుకుంటే 3 సార్లు నాకు యాక్సిడెంట్ చేయించాడు. ఆటో గుద్దీయటం, కుర్రోళ్ళకి మందు పంపించడం, మీద పంపించడం. ఎవరు చేపించింది? మా అన్నయ్య. మీ అన్నయ్య కొడుకు? నేను ఇంకా ఏసు చేపించాడు అనుకుంటున్నా. వాళ్ళు యేసు ప్రభు, మరి యేసు ప్రభు పంపించినట్టే కావాలి. ప్రభు గుడికి వెళ్ళి చర్చికి వెళ్ళే వాళ్ళు మరి యేసు ప్రభు పంపిస్తేనే కదా ఇల్లు వచ్చింది. నా కాడికి దోతలు కదా ఇల్లు. అదే వాళ్ళు ఏమంటారు, చర్చికి మానేస్తే ఏసు ఉగ్రత వచ్చింది అంటారు కదా. అదే వచ్చింది. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు యాక్సిడెంట్ చేయించాడు. దేని మీద మాట వచ్చి ఇంట్లో భార్య భర్తలో రెండో అమ్మాయిని దగ్గర తీసేయాలి. మా ఫస్ట్ రోజున తీసేసేసి వదిలేసి 2 పిల్లలకి, ఆడపిల్లకి పెళ్ళయింది, పిల్లవాడికి పెళ్ళిడికి వచ్చాడు. 18 సంవత్సరాలు ఏమో వచ్చినాయి పిల్లవాడికి. వాళ్ళు వదిలేసి వేరే అమ్మాయిని దగ్గరికి తీసాడు. ఆమెకి విడాకులు ఇచ్చేసాడా? ఏం చేశాడు? విడాకుల్లో ఏం లేవు, వదిలేసాడు. మా వదినైతే మంచిదే, వీడికి అనుమానం జబ్బు. చర్చికి వెళ్తారు కదా, సర్లే అని చెప్పేసి ఒక రోజు వాళ్ళిద్దరు గొడవ పెట్టుకున్నారంట. ఇప్పుడు ఉందామను ఈయన మా అన్నయ్య. ఇప్పుడు ఆమెకి పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆవిడకి కూడా ఒక అమ్మాయి అబ్బాయి.
సరే ఒకరు గొడవ పెట్టుకొని ఒక బ్యాగ్లో బట్టలు పెట్టుకొని నా కాడికి వచ్చాడు. ఈయన ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నారంటే ఆటోలో అవుతుంది, కిరాయిలో ఉన్నాను అన్న. సరే నేను పలానా చాట ఉన్నాను వచ్చి అని చెప్పేసి అన్నాడు. వచ్చా. ఏంటన్నయ్య అంటే ఇంట్లో గొడవ అయింది అన్నాడు. గొడవ అవటం ఏంట్రా, ఇల్లు నీది, నువ్వు కష్టపడి తెచ్చుకుంటున్నావు, కారు ఉంది, ఆటో ఉంది, ఇన్ని ఉంది, నువ్వు తెచ్చుకొని పెట్టుకున్నాడు, నువ్వు ఇంట్లో నుంచి బయటకు రావటం ఏంట్రా అంటే ఏం మాట్లాడాల. సరేలే ఏదో బాధలో ఉన్నాడు. సరే ముందే నేర్తావు ఎలా అన్నా. లేదు బీరు తాగుతాను అన్నాడు. బీరు తాగి నా మీద గొడవ పెట్టుకున్నాడు. అదేంట్రా మీరు చర్చికి ఇప్పుడు ఇన్నాళ్ళు ఉంటున్నావు, ఇన్నాళ్ళు చేసి పెడుతున్నావు, ఇప్పుడు నీకు పుట్టినోళ్ళు అయితే రేపొద్దు నేను చూసుకుంటారు, ఎవరికో పుట్టినోళ్ళు నువ్వు పెంచుతున్నావు, రేపొద్దున్న మనసాన బట్టి ఇప్పుడు ఎట్ట బయటికి పంపించారు, రేపొద్దు నిన్ను కూడా అట్నే పంపిస్తారా అని అన్నందుకే నా మీద గొడవ పెట్టుకున్నాం. మరి చర్చికి వెళ్ళే వాళ్ళు అబద్ధాలు ఆడకూడదు, తప్పులు చేయకూడదు కదా, మీరు చేసేదంతా విషయాలమే కదా. చేసుకున్న భార్యని వదిలేసావు, ఏదో రోడ్ల మీద తిరిగేదాన్ని చేసుకొచ్చి ఇంట్లో రాణిలాగా పెంచుతున్నావు అని చెప్పేసి నేను మాట్లాడా. మళ్ళీ అది కాక మొన్న పోయిన నెల 11వ తారీఖు మాల వేసుకున్నా. మాల వేసుకున్నా కానీ స్టార్టింగ్ ఆడు మాల వేసుకోవడం ఏంటి, మనం చెప్పిన మాట ఇంకో మాల యేసుప్రభు గుడికి వెళ్ళేవాడు మాల వేసుకోవడం ఏంటి అని చెప్పేసి ఏడిచేస్తున్నారు నా మీద. మొన్న 30వ తారీఖు యాక్సిడెంట్ అయింది నాకు. రోడ్డు మీద స్నానం చేసి రోడ్డు మీద నడిచి వెళ్తుంటే బైక్ వాళ్ళు కాలేజ్ స్టూడెంట్ వచ్చి బైక్ తగిలితే 2 పక్కడంగులు వెళ్ళి చిట్లు పోయి క్రాక్ వచ్చినాయి. కడ చేసేది 10 రోజులు వరకు చేసినా కానీ తగ్గట్లా. ఇంటికాడ వీడియోలు చూస్తుండేసరికి వీడియోలు వచ్చినాయి బయటికి. అంతకుముందు తెలిసినట్టయితే చక్కగా పాస్టర్లు చేసే అన్ని చూపించేవాడిని. మా వీడియోలు ఉన్నాయి నాకు అదవరికి. వీడియోలు ఉన్నాయి అదవరికి కొన్ని మొన్నటిదాకా. ఫోన్ వేరే వాళ్ళు దొబ్బేశారు నాది. వీడియోలు వాళ్ళు ముందు తాగేది, చర్చిలో ప్లేయర్ చేసేటప్పుడు లేడీస్ వస్తారు కదా, లేడీస్ ని ఎలా మాట్లాడేది, ఎలా అవపరుచుకునేది అన్ని అవి వాళ్ళు మాట్లాడుకునేది వీడియో తీసా. అసలు అంతకుముందు నాకు పరిచయం అయినట్టయితే వీడియోలు చూసినట్టయితే చక్కగా నీ నెంబర్ని కాల్ చేసి అప్పుడు కాల్ చేసి చక్కగా వాట్సాప్ పెడితే బాగుండేది. అప్పుడు నీకు భలే కోబడి ఉండేది అసలు వాళ్ళు చెప్పే మాటలు. అయ్యో ఎక్కడుందా ఫోన్ ఇప్పుడు? మరి ఫోన్ పోయింది, దొబ్బేశారు ఎవరు. ఆ ఫోన్లో ఉండి చాలా ఉండే. పోయిన సంవత్సరం ఆటోకున్న మూమెంట్లో ఈ పాస్టర్లో 2-3 కలిసి నా ఆటో కిరాయి తీసుకెళ్ళారు విజయవాడ క్లాలాండర్లో అవన్నీ కొనకరావడానికి. పొద్దున్నే 10 కిరాయికి మాట్లాడుకున్నారు. 10:30-11 విజయవాడ వెళ్ళిపోయాము. వాళ్ళు 12 కాంచి వయసులోకి బార్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నైట్ 9 తాగుతానే ఉన్నారు. అక్కడికి అన్నట్టు మీరు చర్చిలో పాస్టర్లే కదా, మీరు ముందు తాగుతున్నారు అంటే దేవుడు తాగొద్దు అన్నాడా, తినవద్దు అన్నాడా ఏంది? ఏదో పైకి ఏదో మాటలు చెబుతుంటాం, మేము చేసేది మేము చేయాలి, మేము ఉప్పు కారం తింటాం కబ్బా, మాకు సరదాగా ఉంటాయి కదబ్బా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ వీడియోలు ఉంటే మాత్రం అసలు నువ్వు అసలు ఎలా ఉండాలి అలా ఉండేది. పాస్టర్ ఉండే జీవితం ఎరత్తబుట్టి ఆ వీడియోలు ఉంటే. నాకు ఆల్రెడీ పుట్టిందిలే కానీ మనకు కాదు, నువ్వు వాళ్ళకి మామూలు లైవ్ లో పెడుతున్నావు కదా. వాళ్ళు అలా చెప్తున్నారు లేకపోతే ఇలా మాట్లాడతారని చెప్పి మీకు ముందే తెలుసా? వీడియో ఎలా తీసారు అది? వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళతో పాటు నేను కూర్చొనే ఉన్నా కదా. అంటే ముందే ఆన్ చేసి చూస్తున్నారు వీడియో? మామూలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నాకు ఒక క్వార్టర్ ఇప్పించారు, వాళ్ళు ఫుల్ తీసుకున్నారు. నేను పక్కన కూర్చొని తాగుతున్నా, వాళ్ళు ఒక తాట కూర్చొని తాగుకుంటూ తినుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి తమ్ముడు ఎవరు దూరం కూర్చున్నావు ఏంటి, దగ్గర కూర్చో అన్నారు. ఎందుకన్నా మీరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏదో పర్సనల్ అన్న. పర్సనల్ ఏముందలే, అన్ని తెలియదు ఏముందలే, నువ్వు మగోడివి నేను మగోడిని, అన్నయ్య కూడా మగోళ్ళే, మనం మాట్లాడుకునే అన్నాడు. ఎందుకన్నా మీరు పెద్దోళ్ళు నేను చిన్నోడిని దూరంగానే కూర్చుంటాలా అన్న. ఈ లోపల వాళ్ళు చెరో క్వార్టర్ వేసేస్తారు, ఏం తెలియట్లే. చెరో క్వార్టర్ వేసేసరికి లైట్గా ఎక్కుతుంది వాళ్ళకి. ఈ హీరో అందులో నేనేం చేస్తే వీళ్ళు మాట్లాడే మాటలు కామెడీ ఉంటాయి ఏంటి అని చెప్పేసి వీడియో తీసాక నేను హ్యాపీగా ఉన్నాక కామెడీ కొండ అని చెప్పేసి మొత్తం అయితే తీసా. వీడియో తీసి దాదాపు 2-3 బిట్లు దాకా ఉండే. ఒకటి ఎట్లేదన్నా కానీ 4 గంటలు 3 గంటలు వచ్చాయి వీడియోలు. 4 గంటల మొత్తం వాళ్ళు ఎన్ని 10:30, 11, 12 కాంచి మొదలైతే నైట్ 9 వరకు తాగుతూనే ఉన్నారు. ఓ నాయను, 4 పుల్లే తాగాడన్నా ఇద్దరు. ఎవరు వాళ్ళు అసలు? ఆ పాస్టర్ల పేరేంటి? పేర్లు అయితే తెలియదు కానీ వాళ్ళది కొండపల్లి. కొండపల్లి
కొండపల్లి బి కాలనీ క్వార్టర్స్ లో దిగారు వాళ్ళు. నైట్ 11:30 ఏమో అయిపోద్ది టైం అప్పుడు. వాళ్ళని దింపేసి మరి మీ అందరూ తాగారు డ్రైవింగ్ ఎట్లా? నేను క్వార్టర్ అయితే తాగింది. క్వార్టర్ అయితే ఏం కదా. నేను తాగిందేమో 12 12:30 1 గంట అప్పుడు నేను క్వార్టర్ తాగాను. వాళ్ళు లైట్ 9 దాకా ఆడే ఉంటారు. నేను తాగేసి ఆటోలో పడుకున్నా. వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటా అని చెప్పేసి లేచి వీడియో తీసుకుంటూ సైలెంట్ గా సీరియస్ గా కాల్చుకుంటే ఒక బార్లో కూర్చున్న పక్కన వాళ్ళ పక్కన వీడియో తీసుకుంటా. నాకు ఈ లోపల వాళ్ళు బిర్యానీ ఇప్పించారు. బిర్యానీ తినుకుంటే వీడియో చేసుకుంటే కాదే ఉన్నా. వాళ్ళు మాట్లాడే మాటలు కామెడీ కొట్టేయాలి. తర్వాత నాది జనవరి 1 వాళ్ళు మా ఫ్రెండ్స్ తగిలారు. వాళ్ళతో పాటు నేను తాగేసి నైట్ 12 1 గంట తాగాము మేము. మా ఫ్రెండ్స్ 3 ఉన్నారులే మా ఫ్రెండ్స్. వాళ్ళతో పాటు తాగేసేసి వచ్చి తెల్లారిపోద్దున ఆ వీడియో అసలు ఏంటి అని చెప్పేసి తీస్తే ఉంది. అసలు మామూలు ఘోరంగా అసలు అది అసలు ఏంటి ఇలా మాట్లాడుకుంటారా? పాఠం చేసేటప్పుడు లోన లేడీస్ ఇలా అంటారా, ఇలా మాట్లాడుకుంటారా అని చెప్పేసి అప్పటికి ఇప్పటికి అసలు చర్చి అంటే నాకు అసలు 4 మినిట్లు వచ్చేస్తాయి. అందులో ఏం మాట్లాడారు? బ్రీఫ్ గా ఒక 2-3 ముఖ్యమైన పాయింట్లు చెప్పండి. వాళ్ళు ఏం మాట్లాడారు? ఆ మాటలు వద్దులేనా? పర్వాలేదు చెప్పండి, అవసరమైతే ఎడిట్ చేసేయచ్చు. అది బూత్లు కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పండి. నాకు అర్థమయ్యేదంటే మనంతా మాసు కదా. మాసులో చెప్పండి, ఏం ఇబ్బంది లేదు. వాళ్ళు చర్చిలో నుంచి వాళ్ళు పిలిచినప్పుడు ఇళ్ళకి వెళ్తారు కదా ప్రేయర్ చేయించుకోవడానికి. భర్త కానీ పిల్లలకి ఒకళ్ళనేమో నూనె డబ్బా తెచ్చడానికి, ఒకళ్ళని లేకపోతే చికెన్ లేమని ఒకళ్ళని పంపించేస్తారంట. 2 పాస్టర్లు ఉంటారంట. 2లో ఒకరు బయట వాళ్ళతో వ్యవహారం చేస్తాడంట. లోన్ ఉన్నాడు, లోన్ వ్యవహారం చేసుకుంటాడంట. లోన్ క్లియర్ చేసేస్తారంట. ఇంట్లో విశ్వాసులు ఉంటారు కదా లేడీస్, ఆ ప్రార్థన చేసుకుంటాడంట. బయట వాళ్ళకి మీటింగ్ చెప్తాడంట. అలా చేస్తారంట. వాళ్ళు ఏముంది గొర్రెలు వాళ్ళు మనం వాళ్ళు చెప్తా జనాలు వాళ్ళు ఎనుగుపోతారు. వాళ్ళు లేకపోతే మనం కాకపోతే మనం బయటపడకూడదు అని కాలంలో వాళ్ళే చేసుకుంటున్నారు. పాస్టర్ అంటే నీకు తక్కువ నా కొడుకులా అనుకున్నా నేను. మొన్న వీడియో చూసిన కానీ నీకు ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తానే ఉండే కానీ కాకపోతే మొన్న కావాలి అక్క ఎత్తింది ఫోను. మరి అది రికార్డ్ చేసినప్పుడు ఆడియో అంతా స్పష్టంగా రికార్డ్ అయ్యిందా? ఆడియో దగ్గర అంతా వాళ్ళకి నాకు 2 గజాలు 3 గజాల దూరంలోనే కూర్చున్నా నేను. అంతే, అసలు మామూలుగా కదా అది ఉంటే మామూలుగా ఉండేది కదా అసలుకి. నాకు కొద్దిగా వాళ్ళ మీద కసి తీరేది ఉండేది. నాకు కొద్దిగా 1 నెల ముందు దొరికినట్టయితే మీ నెంబర్ మీ వీడియోలు చూసినట్టయితే నాకు దొరికేది, మీకు వాట్సాప్ పెట్టేసేవాడిని. కాకపోతే మన యాక్సిడెంట్ అయితే ఇంటికాడ వండుకుంటా ఒక యూట్యూబ్లో అడిగా యేసు ప్రభు కామెడీ సీన్ అని చెప్పేసి యూట్యూబ్లో అడిగితే మీది వచ్చింది బయటికి శివశక్తి అని. యేసు ప్రభు కామెడీ సీన్ కొట్టారా? నాకు కొత్తలో ఫస్ట్ వచ్చింది నేనే ప్రియురాలిని ఏసే నా ప్రియుడి అని పాట వచ్చింది ముందు. నెంబర్ 1 ఆంటీ ప్రసన్న బోల్ట్. ఆల్రెడీ వెళ్ళా నేను కారు కిరాయికి వెళ్ళా. బోల్ట్ దగ్గరకా? ఇటు విజయవాడకి వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆల్టింగ్ కారుకి వెళ్తుంటా నేను. ఎక్కిందా బోల్ట్ అక్క మీ కారు? నాకా అదే ఎవరితో కారు ఉంటే ఆల్టింగ్ రమ్మంటే వెళ్ళా నేను. అదవరకు నెంబర్ కూడా ఉంటే రావది. డ్రైవింగ్కి వెళ్ళారా? అబ్బో సీను అవతారం మొత్తం తెలియదు ఏం కదా గురించి. ఆమెకు 2 పెళ్లిళ్ళు. ఫస్ట్ ఒక పెళ్లి చేసుకొని ఆయన వదిలేసిన తర్వాత ఇంకొక ఆయనతో మామూలుగా వీళ్ళిద్దరు కాకుండా మధ్యలో వ్యవహారాలు ఉన్నాయి ఆమెకు. ఇంకా అది ఎట్లా తెలుసు మీకు? అంటే వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నది మనకు అర్థమవుతుంటది కదా. ఏం మీ ముందు అన్ని మాట్లాడేస్తున్నారు ఓపెన్ వాళ్ళు? మాట్లాడుకుంటారు ఫోన్లో. ఎక్కడున్నారండి, మన నైట్ వచ్చిన బాగుందా అండి, భలే చేస్తారండి మన నైట్ బాగా, మన వంటలు బాగున్నాయండి, అలా స్వీట్లు బాగున్నాయండి, నైట్ అంతా ప్లేయర్ చేసుకున్నామండి మనం, బాగుందండి ప్లేయర్ చేసేటప్పుడు, ఎంజాయ్ కూడా ఉందండి మనకి. ఓహో, అంటే కోడి భాషలో మాట్లాడుకుంటుందా? అంతే మరి, మనకి ఆ మాత్రం తెలియపోతే పక్క మాసులో తిరిగినాం, మాసులో పుట్టిన వాళ్ళం, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం, మనకు తెలియకుండా కూడదు. అంటే దాన్ని నైట్ అంతా ప్రేయర్ అని చెప్తుంది. నైట్ అంతా ప్లేయర్ చేసుకున్నాం అంటే ఇంక ప్లేయర్ అంటే గదే ప్లేయర్ నైట్ అంతా. అదే ప్లే చేసుకున్న దాన్ని ప్రేయర్ అని చెప్పింది, వాళ్ళు ప్లే చేస్తున్నారు. అది సీక్రెట్ కోడ్ అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అనుకో, ఆమెకు భర్త లేకోకుండా ఎవరన్నా ఒంటరిగా ఉన్నారనుకో, వాళ్ళ పేరు ఏం పెడతారు తెలుసా వీళ్ళు? జాస్మిన్ అని పేరు పెడతారు. జాస్మిన్ అని పేరు పెట్టుకుంటారు, వాళ్ళు సీక్రెట్ కోడ్ అనమాట. ఎవరైనా పాస్టర్ వచ్చారు అనుకో, మన జాస్మిన్ మంచిది, నెంబర్ 1 పేరు చేస్తుంది యేసు ప్రభు గురించి అని చెప్పుకుంటారు వీళ్ళు.
ఓహో, జాస్మి అంటే భర్తలేనండి. మనకి ఏదైనా అవసరానికి వస్తుంది ఎప్పుడైనా, అప్పుడంటే అప్పుడు. అదే పనికి వస్తుందని చెప్తారు ఇండైరెక్ట్ గా. మంచి గొప్ప పేరు అనుకుంటున్నారు, భలే ఎక్కువ పేరు పెట్టారు, గొప్ప పేరు మా మాస్టర్ గారు అనుకుంటారు వీళ్ళు. వీళ్ళేమో వేరే రకంగా అర్థం చేసుకుంటారు. చాలా చూసా అసలు చిన్నప్పటి నుంచి చాలా చూసి కూడా మళ్ళీ మధ్యలో ఏంటో నాకు అటు సడన్ గా వెళ్ళిపోయి మళ్ళీ వెంపటి రసం వచ్చేసా. యమలోకంలోకి వెళ్ళి సీట్ ఖాళీ లేదంటే వెనక్కి తిరిగి వచ్చా. అది చిన్నప్పుడు కూడా పూజలే మా తాతలు ముత్తాతలు కానీ కూడా పూజలే. మధ్యలో ఏమైందంటే మా సొంత అక్కను మా పెద్దమ్మల కొడుకులు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళతో తిరుగుతుండేసరికి నాకు కూడా ఇది చర్చికి వెళ్తున్నారు, ఏంటి ఆకాశంగా తిరుగుతున్నారు, శక్తి తాకమని తిరుగుతున్నారు, చేతికి వాచి నల్ల సైన్లు, అసలు వైట్ బట్టలు వేసుకుని దర్జాగా తిరుగుతున్నారు. చర్చికి వెళ్తే ఏమన్నా పైనుంచి డబ్బులు ఏమన్నా వీళ్ళు చెప్తున్నారా ఏంటి, అంత డబ్బు వస్తాయి వాళ్ళకి, వాళ్ళంతా ఆకాశంగా తిరుగుతున్నారు, స్ప్రేలు కొట్టుకొని సెంట్లు కొట్టుకొని ఏంటి వీళ్ళు ఎవరు అని చెప్పేసి నాకు డబ్బులు అప్పు ఏమని చెప్పేసి నేను కొనాలి. కాకపోతే ఏంటంటే ఇది చేసేది చర్చిలో ప్రేయర్ చేసుకుంటారా, ఆదివారం కానీ శుక్రవారం కానీ ఈ ఉపవాస ప్రార్థనలు కానీ ఇవన్నీ చేసుకుంటారు కదా, చర్చిలో ప్రేయర్ అవ్వంలోనే బయటకు వచ్చేసి చర్చి పక్కన వేసి తొప్పలు కానీ చెట్లు కానీ ఏమన్నా కాజీలు వేసింది ఆ ప్లేస్ లో ప్రేయర్ చేసుకుంటారు వీళ్ళు. బయట ఒక ప్రేయర్ ఉంది మళ్ళీ బయట. మరి చర్చికి వెళ్ళారు ఎందుకు అనుకున్నావు ఆదివారం? చర్చికి వెళ్తాం అని చెప్పేసి ఇంటికాడ భర్తకి తల్లిదండ్రులు చెప్తారు. ఎక్కడికి వెళ్తారు, అక్కడ మా ఉంటే ఒక గంట సేపు ఉంటారేమో. ఈ లోపల ఇంకో ప్రభు ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఉన్నావు ఏంటమ్మా అని చెప్పి ఉండాలి నీకోసం, దా కదా అడివాడికి సరదాగా బీచ్కి వెళ్ళి అటు తిరిగి వద్దాం, కిల్లా మేరకు చేతుల్లో తప్పు ఉన్నారా అని చెప్పి సార్ ఫోన్ చేస్తాడు. మా అమ్మ ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చి నేను వెళ్తున్నానని చెప్పి ఇక్కడ చెప్పి సార్ వెళ్ళి వస్తానండి, ఇది 100 రూపాయలు సందా వేసుకోండి అని చెప్పి సందా వేసేసి ఇది వెళ్ళిపోదు. అది వేసుకొని ప్లేయర్ అయ్యేసరికి మధ్యాహ్నం 1:30, 2, 3 అయిపోద్ది కదా. ఈ లోపల వాడు ఎంతో కొంత ఇచ్చి పంపిస్తాడు తీసుకెళ్ళినాడు. ఇదిగోండి ప్లేయర్కి వెళ్ళాను, ప్లేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేసారు 300 దొరికినాయి, 500 దొరికినాయి, 1000 రూపాయలు దొరికినాయి అంట. దొరికినాయి అంటారా? మరి దొరికి మరి ఎవడు ఇచ్చారని చెప్పి జరుగుతాడు కదా ఇంటికాడా. అంటే రోజు దొరుకుతాయా? ప్రేయర్కి వెళ్ళినప్పుడు దొరుకుతాయా? రోజు వాళ్ళు దొరికినాయి. మొన్న నా బాకీ ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు నాకు. ఏదో కొంత దొరుకుతూనే ఉంటది కదా. దొంగోడు ఒకే ఇంట్లో ఒక ఇంట్లోనే దొంగతనం చేయడు కదా, వెళ్ళే దారిలో 100 ఇల్లు చూస్తాడు, మంచి ఇల్లు చూసి ఒక ఇంట్లోనే దొంగతనం చేస్తాడు. ఇది అంటే ఇవ్వాలి కొట్లు మన డబ్బులు ఇచ్చిన అమ్మకి, ఈ అమ్మకి ఆశ్రమం రాజు మొన్న ఈ పలానా పని చేసి ఆ డబ్బులు ఇచ్చింది, మాస్టర్ ఇంట్లో ఇవాళ పని చేశాను రేపు ఇస్తానన్నారు, ముందే మాట వేసుకుని ఉంచుకుంటారు. అది అవన్నీ చాలా చూసానన్న నేను. చూసి చర్చికి వెళ్ళే వాళ్ళు నా కాంటాక్ట్లోనే 4 ఉన్నాయి. మీకు పర్సనల్ కాంటాక్ట్? నా భార్య కాక 4 ఉన్నాయి సపరేట్గా నాకు, 4 బయట చర్చికి వెళ్ళే వాళ్ళే. ఏంటి చర్చికి వెళ్ళకుండా పూజ చేసుకుంటున్నావు ఏంటి, నాలేసుకుంటున్నావు ఏంటి, చర్చికి వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు? చర్చికి వెళ్తున్నావు, చర్చికి వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు? ప్రేయర్ చేసుకుంటావు, మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నావు? నా దగ్గరికి వస్తున్నావు, ఇంటికి నీ మొగుడు ఉన్నాడు నా దగ్గరికి వస్తున్నావు కదా, నీకు అవసరం అయ్యాను, నేను చేసేది నేను చేస్తాను, నువ్వు చేసేది నువ్వు చేసుకుంటా. అలా జరుగుతుంది ఇక్కడ అంతా. అది ఒక వ్యభిచారం, యేసు ప్రభు ప్రార్థన అనేది వ్యభిచారం. అది 4 మీ చర్చికి వెళ్ళినాకే తగిలారా? చర్చికి వెళ్ళినప్పుడే తగిలారు. మళ్ళీ వీళ్ళు అయిపోయి ఇంకో రౌండ్ వెళ్ళండి, ఇంకో 4 తగులుతారు. అసలు బంగారం అలాగా. ఇప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు అలా అంతే ఎందుకు, మామూలుగా నువ్వు ఉన్నావు కదా, నాకన్నా కొంచెం స్లిమ్గా ఉంటావు నువ్వు. ఆదివారం నాడు ఒక బైక్ తీసుకొని కలజోడు పెట్టుకొని చర్చి కాడికి వెళ్ళి 2 ఆదివారాలు తిరుగు చాలు, 3 ఆదివారం ఫోన్ కాంటాక్ట్లు వచ్చేస్తాయి. నిజం అన్నా, నీకు వచ్చిన తొట్టన్నా. అసలు కుర్రోళ్ళు టెంపరేచర్ చెప్తున్నారేంటి? లవర్ని ఎత్తుకునే పని లేదన్నా, లవర్ కావాలని చర్చికి వెళ్తే ఎవరు దొరికిద్దన్నా? సింగిల్ గా ఉన్న వాళ్ళని ట్రై చేస్తారు స్వామి, మీరు ఇలా చెప్పొద్దు. నిజమన్నా, నేను ఒకప్పుడు నా పెళ్లి కావటానికి కూడా చర్చికి వెళ్ళి మనకు లవర్ కావాలంటే సినిమాలకి వెళ్ళాలి, షూటింగ్కి వెళ్ళాలి అవసరం లేదురా, చర్చికి వెళ్తే చాలా అని చెప్పాడు మాకు బాబాయ్. ఆ బాబాయ్ చచ్చిపోయి ఆడన్నాడు కానీ చర్చికి వెళ్తే మాత్రం నెంబర్ 1 అమ్మాయిలు దొరుకుతారా నీకు. ఈ రోడ్లో అమ్మటే ఆలయాలు అమ్మటే ఎందుకురా, టైం పాస్ ఉంటుంది. చర్చికి వెళ్తే జనాలు ఉంటారు, ఒకటి కాదు 100 మంది వస్తారు, 100 మందిలో కనీసం 2 తగులుతారు. ఒకసారి వెళ్ళి చూడరా అంటే నాకు భయంగానే వెళ్ళా. ఒకసారి 3 సార్లు నేను వెళ్ళా, 4వసారి కలిసి తగిలింది. ఎవరో పేరు కూడా పేరు చెప్పకూడదు, పేరు చెప్పిన కానీ ఇంట్లో ఫ్యామిలీ గొడవ. ఇప్పుడు మీరు చెప్పిన 4 కాంటాక్ట్లు ఉన్నాయని మీ వైఫ్ ఈ కాల్ వింటే మేము పబ్లిష్ చేస్తే ఏముంది, పబ్లిక్ ఏముంది, మా దాంట్లో చేసేది ఏముండదు. అది పాతగతాలు జరిగిపోయినాయి, కొత్తగా ఏం చేయట్లేదు కదా.
కొత్తగా చేస్తే బాధపడాలమ్మా, అది పాతయి. నువ్వు చర్చికి వెళ్ళావు కదా, నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు మా చర్చి అన్నావు కదా, మీ చర్చిలు ఇలా జరుగుతున్నాయి అని చూపించడానికి నాకు చేసి నేను చెప్పాను. అది నిజమా కాదా? నువ్వు కూడా చూసావు కదా కొన్ని. నా విషయంలో కొన్ని చూసింది నా భార్య. చూసిన తర్వాత చర్చి అంటే నాకు వద్దు, నేను పూజలు చేసుకుంటా, ఇంట్లోనే పూజ చేసుకుంటాను నేను. ఒకప్పుడు చర్చి అంటే నా చర్చి అంటది 2-3 చూపించే కళ్ళకే. చర్చి వద్దు, ఏమొద్దు, నాకు ఇంట్లోనే పూజ చేసుకుంటా, దుర్గమ్మ తల్లికో ఎల్లమ్మ తల్లికో ఏదో తల్లికి పూజ చేసుకుంటా, నేను చర్చికి వెళ్ళాలని చెప్పేసి చర్చి మానేసింది. సరే, అది సైలెంట్ గా ఇంతకు ముందులాగా వెళ్ళి అలాంటి వీడియోలు సంపాదించగలరా మళ్ళీ? ట్రై చేస్తానన్నా, నీకోసమైనా ట్రై చేస్తాను. ట్రై చేసి ఈ నెంబర్ అక్క నెంబరే కదా, అక్క ఫోన్ చేసి వాట్సాప్ బాయ్ అని పెట్టక్క అని చెప్పేసి అప్పుడు వీడియో పెడతా. పాస్టల్ వీడియోలు ఏమైనా దొరుకుతాయి చూడండి, దొరికితే కనుక మనకి చాలా యూజ్ అవుతాయి. సరే అన్న, ఈసారి కన్ఫామ్ గా ట్రై చేసి నీకోసమే అసలు దాచిపెడతా. నాకు ఏంటంటే అది చేసి అన్నీ వేయాలన్నా. ఎసమంటే జీవితాలు, ఎసమంటే వాళ్ళు ఎంత అంతగతుల జీవితాలు నాశనం అయిపోయి పాస్టర్ చేతిలో పడి జీవితాలు వాళ్ళ పిల్లల్ని కూడా అన్యాయం చేసి అవుతున్నారు. ఇప్పుడు అదంతా ఎందుకు, ఇప్పుడు మా అన్నయ్య సంగతే చెప్తున్నా. ఎవరిదో మా అన్నయ్య సంగతి పిల్లలు చూడ అంత అన్యాయం అయిపోయారు. ఏమయ్యారు ఇప్పుడు? మా వదిన దగ్గర ఉన్నారు. మా వదిన మగ పిల్లడు ఆడదాని దగ్గర ఏం పెరుగుతాడు? ఫుల్ తాగుబోతు అయిపోయి ఇష్టం వచ్చినట్టు అటు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఫుల్ తాగుబోతు అయిపోయాడు. పిల్ల చేస్తే పిల్ల భర్తతో గొడవ పెట్టుకున్నప్పుడు గొడవలు వాళ్ళకి. అట్ట అయిపోయింది జీవితాలు వాళ్ళకి. అదే తండ్రి దగ్గర ఉంటే అలా తప్పురా, ఇది తప్పు అవునా, ఇటు చేసుకోవాలని, ఇటు బతకాలని ధైర్యం ఉంటది కదా. నా తండ్రి ఉన్నాడు, మనం తప్పు చేయకూడదని భయం ఉంటది కదా. బిడ్డ తల్లి పెంపకంలో పెరగాలి, కొడుకు తండ్రి పెంపకంలో పెరగాలి. తిరిగితేనే ఆ జీవితానికి ఒక ఇల్లు ఉంటది. తల్లి ఒక చాట, తండ్రి ఒక చాట. తల్లి ఒక దాన్ని తెచ్చుకొని తల్లి వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఇదంతా తలకాయ నొప్పి కదన్నా. కరుణాకర్ అన్న మాట్లాడతా. కరుణాకర్ అన్న, అయితే శివశక్తి కమిటీ నుంచి మనకు కాల్ చేశాను అని మా మిస్సెస్ వచ్చింది మాట్లాడాను. నమస్తే అమ్మా. నమస్తే. వెళ్ళొచ్చారంట అందులోకి? అవును, బాగా వెళ్ళారంట మా చర్చి అని మీరు? నేను చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని అన్నయ్య. ఎందుకని? అయితే యేసుప్రభు మతంలోకి వెళ్ళిన తర్వాత ఏమీ నాకు లేదు, అన్ని కష్టాలు తప్ప సుఖం లేదు అసలు. వాళ్ళు ఏమంటారు మరి, కష్టాలన్నీ విశ్వాస పరీక్ష పెడుతున్నారు దేవుడు అంటారు మరి? పరీక్ష పెట్టడం కాదు, ఏమీ కాదండి. అవన్నీ ఉత్తి మాటలు, వాళ్ళు అట్లాగే మాట్లాడతారు. అవన్నీ ఉత్తి మాటలు. నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ప్రార్థన గురించి నేను బాగా అర్థం చేసుకున్నాను. ఏమర్థం చేస్తారు? అర్థం చేసుకొని ఎప్పుడు చూసినా కష్టాలు అన్ని రాదులే. ఫస్ట్ నుంచి కూడా ఒకటే బాధలు, ఒక్కటి కూడా సుఖం లేదు మాకు అసలు. యేసు నమ్ముకుంటే అద్భుతాలు జరిగిపోతే అక్కడ రమ్మంటారు కదా అందరినీ. అంతా ఉంటుంది. అదేమన్నా అంటే పాస్టర్ గారు అంటాడు, బాప్టిజం తీసుకుంటే నీకు అంతా మంచి జరిగిద్ది అని అంటారు. బాప్టిజం నేనైతే తీసుకోలేదు అసలు. పుట్టినప్పటి నుంచి కూడా నేను అసలు రక్షణ పొందలేదు. నేనే కాదు, మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న కూడా తీసుకోలేదు. ఎందుకని అట్లా? మా అన్నయ్య, మా అమ్మ కూడా ప్రార్థనకి వెళ్తారు. కాదు, మీరు అక్కడికి వెళ్ళి బాప్టిజం తీసుకోలేదు? నాకు బాప్టిజం తీసుకోవాలి అని అనిపించలేదు, నేను తీసుకోలేదు. నాకు మంచి జరిగితే తీసుకుంటాను అని అనుకున్నాను. నేను శుభ్రంగా ఉండి ఏ కష్టాలు లేకోకుండా బాగుంటే తీసుకుంటాను అని అనుకున్నాను. నాకు ఎక్కడ చూసినా కూడా కష్టాలే తగులుతున్నాయి. అసలు నాకు మనశ్శాంతి అన్నది లేదు. ఎటు తిరిగి ఇప్పుడు పూజలు చేయటం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు మనశ్శాంతిగా ఉంటున్నాను నేను. మా పిల్లోడు మొన్న పుట్టాడు, మా బుడ్డోడు 2021లో డిసెంబర్ 25న పుట్టాడు. క్రిస్మస్ పండుగ రోజునే పుట్టాడు. ఏమోలే ప్రభు పుట్టాడు అని అప్పుడు మేము ప్రార్థనలో ఉన్నాం కదా, అలా అనుకున్నాము. మా బుడ్డోడికి కూడా బాగోలేదు. మా బుడ్డోడికి హెల్త్ బాగోదు. ఏంటి మా బుడ్డోడికి ప్రాబ్లం అంటే పిడుసులు వస్తాయి మా బుడ్డోడికి. చిన్నప్పుడే పిడుసులు వస్తాయి మా బుడ్డోడికి చిన్నప్పటి నుంచి. ఈ సంవత్సరం మా ఆయన గారు మాల వేసుకున్నారు, భవానీ మాల వేసుకున్నారు. ఇక అప్పటి నుంచి మా వాడికి ఏమీ లేదు, బాగానే ఉంది. మా బుడ్డోడు బాగుంటే మాల వేసుకుంటాను, పిడుసులు రాకోకుండా ఉంటే అని అనుకున్నాడు. దుర్గమ్మకి అనుకొని మాల వేసుకున్నాడు మొన్న 11వ తారీఖు. మాల వేసుకున్న తర్వాత మా బుడ్డోడు బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏమీ లేదు. అందరం బాగానే ఉన్నాం. ఎప్పుడు చూసినా మా బుడ్డోడికి పిడుసులు వచ్చాయన్నయ్య. ఎప్పుడు చూసినా పిడుసులు వచ్చి మా బుడ్డోడితోనే చాలా ఇబ్బంది పడ్డాం మేము.
చర్చికి వెళ్ళేటప్పుడు తినడానికి చర్చికి వెళ్ళేటప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, చేతిలో డబ్బులు ఉండేవి కాదు, కట్టుకోవడానికి కనీసం బట్టలు కూడా పండగలు వస్తే బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఎందుకంటే మీ దగ్గర మొత్తం లాగేస్తారు వాళ్ళు. ఏంటి చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు రూల్స్ పెడతారనమాట. ఏంటి నువ్వు 300 ఇచ్చావనుకో నీకు భోజనం పెడతారు, నువ్వు 300 ఇవ్వకపోయావనుకో నీకు భోజనం పెట్టరు, మాడి చెక్కలు పెడతారు. లేకపోతేనేమో మీరు చర్చిలోకి డబ్బులు ఇచ్చారా, 300 ఇచ్చారా అని పాస్టర్ గారు అదే పని మీద అడిగే పని మీద ఉంటాడు. కానీ ఏమోలే వీళ్ళ దగ్గర లేవేమో. ఆ పాస్టర్ బందరేనన్న. ఏం పేరు? జయరాజు. ఆ పాస్టర్ గారు మనుషులకి రూల్స్ పెడతాడనమాట. ఇప్పుడు నేను కష్టపడుకునేదాన్ని, నా దగ్గర ఉండవు డబ్బులు. ఒక్క నిమిషం, నా పాస్టరే కదా జనాలకు అందరూ చెబుతున్నాడు. మరి ఆయనకు పుట్టిన పిల్లలు వికలాంగులకి ఎందుకు పుట్టారన్న? మరి దేవుడు వచ్చి లేపాలిగా. కళ్ళు లేవు, వికలాంగులు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు కళ్ళు లేవు. మరి ప్రభువుని అడిగి మరి నా పిల్లలకు కళ్ళు ఇవ్వాలి, నాకు ఆ పిల్లలు మంచిగా చూడాలి, మంచిగా చదువుకోవాలని పాస్టర్ మరి ప్రార్థన చేయాలిగా పిల్లలకే. మరి కళ్ళు రావాలిగా. మరి దేవుడు పాస్టర్ దైవజనుడు కదా. వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరగవు, ఊళ్ళో వాళ్ళందరికీ చేస్తారండి. అదేంటన్న, ఇప్పుడు మా కాడ సందా తీసుకొని మీరు శుభ్రంగా ఉండాలి, పరలోకం దేవా ఈ పాపని క్షమించి పాపను రక్షించాలి, నూనె రాసి దండం పెట్టి అని చేస్తారు కదా. అదే టైప్ లో వాళ్ళ పిల్లలు చేస్తే వాళ్ళ పిల్లలు కూడా కళ్ళు వస్తే వాళ్ళ పాపాలు పోతాయి. మొన్న ఒక వీడియో పెట్టా కదా, జాన్వేశ్వరి పెళ్ళం ఆవిడకి రోగం వస్తే ఆపరేషన్ చేయించుకోండి. హాస్పిటల్కి వెళ్ళి ఆవిడకి ఆపరేషన్ చేస్తుంది. దేవుడు తగ్గిస్తున్నారు. దేవుడు వచ్చి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు తగ్గిందని చెప్పేసి అంది. మళ్ళీ తర్వాత దేవుడు వచ్చి ప్రార్థన చేస్తే కాదు, ఆపరేషన్ చేయడానికి దేవుడు వచ్చి ఏదో సహాయం చేసినాడు. అసలు హాస్పిటల్కి ఎందుకు ఉంది? అదొకటాను గొట్టలు తీసుకొని 7 సార్లు ఏమన్నాడైతే కాళ్ళు చేతులు ఇరిగిపోయి తొనాపనకలు అయిపోయాయి. ఇటుక తీసుకొని 10 సార్లు గుద్దితే లెగిశాను. రిక్కా అక్క గుడివాడ దగ్గర గొడ్లవల్లేరు. అదే ఇన్ని అద్భుతాలు చేసే దేవుడు వాళ్ళ ఇంట్లో మాత్రం జరగవు హాస్టల్కి. నాకు అదే విచిత్రంగా ఉంటుంది. మరి వాళ్ళు చేసే అతని ఫస్ట్ ఏమో లంచితనం దొంగతనం చేసుకొని తర్వాత చర్చికి వచ్చిన దేవుడి బిడ్డని చెప్పి దేవుడు రక్షిస్తాడు మిమ్మల్ని అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కున్నోడి దగ్గర గుడ్డోడి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏసీ కార్లో తిరిగి మన కాళ్ళ చెప్పులు లేకుండా మనం తిరగాలి. అవును, మీ వైఫ్ ఏదో చెప్తున్నారు, ఆవిడ చూడండి. మీరు చెప్తున్నారమ్మా అన్నాడు ఏదో చెప్పు. అదే అన్నయ్య, జయరాజ్ అన్నయ్య అని పాస్టర్ ఉన్నాడు. నా దగ్గర ఒక రోజు డబ్బులు లేవు. అంటే పండుగ వచ్చింది, క్రిస్మస్ పండుగ వచ్చింది, పిల్లకి బట్టలు కొన్నాను, మా అన్నయ్యకి బట్టలు కొన్నాను, మా అమ్మకి బట్టలు కొన్నాను. నాకు బట్టలు లేవు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. సరే అని చెప్పేసి డబ్బులు లేవు, మళ్ళీ పాస్టర్ గారు ఏమనుకుంటాడో ఏమో అనుకుంటా నేను చర్చికి వెళ్తే ఆ రోజు భోజనాలు పెడుతున్నారు. మనిషి 300 వేసుకున్నారు, వాళ్ళే భోజనాలు పెడుతున్నారు. సరే దేవుడిది కదా అని చెప్పేసి నేను మా అమ్మాయి వెళ్ళాం. పిల్లనాను మా అన్నయ్యని మా నాన్న ఇంటికాడ వదిలిపెట్టి నేను మా అమ్మాయి వెళ్ళాం. వెళ్ళి సరే భోజనంలో కూర్చుంటే అంటాడు, చిన్నమ్మి మా అమ్మ పేరు చిన్నమ్మి డబ్బులు ఇచ్చారా మీరు అని అన్నాడు. నేను వెళ్ళాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఏంటి ఎట్లా అడుగుతారు జయరాజ్ అన్నయ్య, నా దగ్గర డబ్బులు లేవు అని అనుకుంటున్నాను. తర్వాత భోజనంలో కూర్చున్నాను, మా అమ్మ కూర్చుంది, మా అమ్మ నేను ఇద్దరం కూర్చున్నాము. అమ్మ అన్నయ్య ఇన్నిసార్లు డబ్బులు అడుగుతున్నాడు, మన దగ్గర డబ్బులు లేవు, నువ్వు తినేసే అమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసాను. అది భోజనం ఎట్లాంటిది అనుకున్నాం, అందరికేమో మంచిది పెట్టారు, అమ్మకి నాకేమో అడుగుంది మాడిపోయి ఉంటది కదా ఆ భోజనం పెట్టారు. మళ్ళీ అందులోనేమో వాళ్ళేమో చికెన్ పెట్టారు వాళ్ళకి, మాకేమో సాంబార్ వేసి పెట్టారు అమ్మకే నాకు. వాళ్ళేమో భోజనం దగ్గరికి వెళ్తే అక్కడ వడ్డించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని అలాగే పరీక్ష పెట్టి చూస్తున్నారు, మా అమ్మ నాన్న నన్ను. సరే వీళ్ళు ఎట్లా చూస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళకి ఫీలింగ్ ఉంది, మనకి ఎందుకు లేదని చెప్పేసి నేను లేచి వచ్చేసాను. అమ్మ వరకు తినేసి అమ్మ ఇంటికి వచ్చేసింది. సరే రెండోసారి మళ్ళీ పండుగ వచ్చింది, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ క్రిస్మస్ వచ్చింది. వస్తే అప్పుడు నేను 300 ఇచ్చా భోజనానికి. నేను 300 ఇచ్చా భోజనానికి వెళ్ళా. నాకు భోజనం లేదు, భోజనం పెట్టలేదు. నాకు 300 ఇచ్చి నేను ఒక్కదాన్నే వెళ్ళా. నేను ఒక్కదాన్ని వెళ్ళిన తర్వాత నేను జయరాజ్ అన్నయ్య అన్నాను, అన్నయ్య పోయిన సంవత్సరం ఏమో నేను డబ్బులు ఇవ్వలేదు, నాకు అమ్మకేమో మామిడి చెక్కలు వేసి పెట్టారు, ఇప్పుడు నేను 300 ఇచ్చినా సరే నాకు భోజనం లేదంటారేంటి అన్నయ్య అని అన్న. దేవుడు ఇలాగే పెట్టమని చెప్పాడా, ఇలాగే మాట్లాడమని చెప్పాడా ఏంటి బైబుల్లో అని చెప్పేసి అన్న. నాకు బైబుల్ చదువుతూ రాదన్నయ్య, నాకు చదువు లేదు, ఇలాగే చెప్పాడా ఏంటి అని అన్న.
అంటే అలా కదమ్మా, భోజనం అయిపోయింది అనుకుంటా. భోజనంలో పోతాం ఏంట్రా, అయిపోయిందేమో అని అన్నాడు. మరి 300 ఇచ్చాను కదా, నా 300 పరిస్థితి ఏంటి అని అన్నా. అయితే నా 300 నాకు ఇచ్చేస్తావా, లేకపోతే నాకు ఇప్పుడు భోజనం పెడతావా అని అన్నా. నువ్వు పెట్టిన చూసే కానీ మనిషికి 300 ఇవ్వాలా అని అన్నావు, ఇంటికి 300 ఇవ్వాలా అని అన్నావు. మా ఇంటికి నేను 300 ఇచ్చా. 300 ఇచ్చినప్పుడు మరి నాకు భోజనం పరిస్థితి ఏంటి అని అన్నా. ఇక సౌండ్ లేదే, ఏం మాట్లాడట్లేదు, తలకే ఉంచుకొని అలాగే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మీరు వాడికి 300 ఇచ్చి అక్కడికి వెళ్ళి భోజనం చేసేది ఏంటి? ఆ 300 పెడితే మీరందరూ వండుకొని తినొచ్చు కదా శుభ్రంగా. అంతే కదా, చక్కగా చికెన్ మటన్ వస్తుంది, శుభ్రంగా తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. మరి అక్కడికి ఎందుకు? అదే హోటలా? అంతే కదా, అదే హోటల్ రూల్స్ పెట్టడానికి కాదు. అక్కడ 300 కట్టి భోజనానికి వెళ్ళడం ఏంటి? భోజనం సుబ్బయ్య గారి హోటల్ లాగా ఏంది? ఏమన్నా 4 రకాల స్వీట్లు ఇవన్నీ వేస్తున్నాడా ఏంటి అసలు అక్కడ కాన్సెప్ట్ ఏంటి? అదంతే రూల్ అలా ఉంటదంట. చర్చిలోకి సందా సరిగ్గా రావట్లేదు, సంవత్సరం రాదా, సరే ఈ సంవత్సరం అంటే రాలేదని అనుకుందాం. సంవత్సరం 300 ఇంటికి 300 ఇవ్వాలి. 300 ఇస్తారా భోజనం, లేక లేదు. ఎవరినేమో ఎగతాలు చేసి ఎటకారంగా మాట్లాడతారు భోజనానికి వెళ్తే డబ్బులు ఇవ్వని వాళ్ళని. నేను ఒకటే అన్నాను, జయరాజని నేను కష్టపడుకునేదాన్ని, నా దగ్గర డబ్బులు ఉంటే ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళకి భోజనం పెట్టేయండి అని దేవుని ఇలాగే చెప్పాడేంటి బైబిల్లో అని అన్నా. ఏం మాట్లాడట్లేదు, ఇక మెదలుకోకుండా కూర్చొని ఉన్నాడు. ఆ డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు, ఈ సందాలు వస్తాయి కదా, సంవత్సరం అంతా వస్తాయి కదా, అవి వడ్డీలకి తిప్పుకుంటారు. వాళ్ళకో 10,000, వాళ్ళకో 20,000, వాళ్ళకో 30,000 ఇచ్చి వడ్డీలకి తిప్పుతారు. చర్చిలోనేమో మళ్ళీ రంగు వేయాలన్నా జనాలనే అడుగుతాడు. చర్చికి పండుగ వచ్చినప్పుడు పెయింట్ వేస్తారు కదా, జనాలనే అడుగుతాడు. మళ్ళీ డెకరేషన్ చేయాలంటే జనాలే అడుగుతాడు డబ్బులు. పండుగ వస్తుంది, డెకరేషన్ చేయాలి, డబ్బులు ఇవ్వండి అని అంటాడు. 400, 300, 500, ఇంటికి 500 లేకపోతే 300 డిసైడ్ చేసేస్తారు వాళ్ళే. వాళ్ళు ఎంత డిసైడ్ చేస్తే అంత ఇచ్చేయాలి మనం. ఇవ్వకపోయామనుకో పలానా వాళ్ళు డబ్బులు, మైకాలో చెప్తాడు పలానా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మీరు అందరు ఇచ్చారు కానీ పలానా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు అని మైకాలో చెప్తాడు. అది వాళ్ళ రూల్స్. మరి ఈ రకంగా మీ దగ్గర రక్తం తాగినట్టు తాగేస్తాను, మీ దగ్గర డబ్బులు ఎందుకుంటే ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా శుభ్రంగా ఆటో ఒకటి కొనుక్కున్నాము. ఈ దుర్గమ్మ పూజ మొదలు పెట్టిన తర్వాత, ఈ దుర్గమ్మకి వెళ్తాం మొదలు పెట్టిన తర్వాత మేము గుడికాడికి శుభ్రంగా ఆటో కొనుక్కున్నాము. మా పిల్లోడికి ఏమీ లేదు, మా పిల్లోడు శుభ్రంగా ఉన్నాడు, శుభ్రంగా ఒక ముద్ద తింటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము. అది దెయ్యాల కష్టపడుకున్నది. అదేమన్నంటే మాకు దెయ్యాలు పట్టినవి, ఆ పాస్టర్ వదిలిచ్చాడు, ఈ పాస్టర్ వదిలిచ్చాడు, ఏది ఉండదు అక్కడ. దుర్గమ్మ అంట దెయ్యం అంట. మొన్న ఎవరో నాకు తెలిసినవే ఒక ఆమె అనింది, దుర్గమ్మకి మీరు పూజలు చేస్తున్నారు, ఆమె సైతాను ఏంటి, ప్రార్థనలోకి వెళ్తేనంట సుఖం ఉంటుందంట, పూజల్లోకి వెళ్తేనేమో నరకం ఉంటుందంట. దుర్గమ్మ ఏమో నరకం అంట, వీళ్ళేమో సుఖం అంట. ఇంతకుముందు మీ ఆయన చెప్పాడు చర్చికి వెళ్ళి సుఖపడుతున్నారు ఆడవాళ్ళు అక్కడ. మరి అంటే ఇప్పుడు అలా కదండి, ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ టచ్ ఫోన్ లో వీడియో కాల్ చేసి మాట్లాడటం, వీడియోలు తీయటం, ఇదేనా దేవుడు చెప్పింది? వాక్యం వినరా? దేవుడు ఏం చెప్పాడు ఏంటి అని వినరా? ఇప్పుడు ఈ చెప్పింది కదా పెద్ద మొత్తం ఇంత దుర్గమ్మ వారిని అంది కదా, దానికి చెప్పండి. నేను చెప్పేది చెప్పండి దానికి. ఇప్పుడు నేను చెప్పేది చెప్పండి. చచ్చిపోయి అర్ధాంతరంగా చచ్చిపోయి నా దేవుడు అంటే ఏడుస్తూ చచ్చిపోయినోడు దెయ్యం అవుతాడు. ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలు చేస్తే దెయ్యాలు వస్తాయి అని చెప్పండి క్లియర్ గా. ఇంట్లో శవాన్ని పెట్టుకుని పూజించే వాళ్ళకే దెయ్యాలు పడతాయి, వాళ్ళ ఇంట్లోకే దెయ్యాలు వస్తాయి. దుర్గమ్మ వారు ఉంటే ఆ దెయ్యాలు దుష్ట శక్తులు పారిపోతాయి. అలా కాదు, ఇప్పుడు ఈ నాతో అనేది చూసావా, ఒక కారు ఉంది, ఒక ఆటో ఉంది. మా ఆటో కంటే ముందే కొనుక్కున్నారు వాళ్ళ ఆటోలు. ఒక స్కూటీ ఉంది. ఇప్పుడు ఏమున్నాయి అంటే ఒక స్కూటీ తప్ప ఒక స్కూటీ ఉంది, ఆటో పోయింది, కారు పోయింది, బైక్ పోయింది, మొత్తం ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. మంచి పని చేశారు. ఇప్పుడు ఖాళీగా వాళ్ళ ఆయన ఇంట్లో కూర్చొని ఏమో తీసుకొచ్చి ఇళ్లలో పాసి పని చేసి ఏమో తీసుకొచ్చి పెడుతుంటే తినుకుంటా కూర్చోంటున్నాడు. అట్లాగే జరగాలి. మరి ఎవరికి ఏమీ లేదు, అది పెడుతుంటే తినుకుంటా కూర్చుంటున్నాడు. అదే ఇంట్లో శవాన్ని పెట్టుకుంటే అలాగే సంకనైపోతారు. అంతేగా.
మీరు అమ్మవారిని నమ్ముకున్నారు కాబట్టి మీరు దీన స్థితిగా మోకరించి ప్రార్థన చేసి దేవుడి కోసం ఏడుస్తే ఖచ్చితంగా మనకి ఇస్తాడంట. ఇంకేమిస్తాడు? బొచ్చే అడుక్కోవడానికి నెరవేరిద్దంట. తొందరలో బొచ్చి చేతులు పెడతాడు, రోడ్డు మీద కూర్చొని అడుక్కోవాలి వీళ్ళు. నేను ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను అక్క అని అన్నాను. ఇలాగే అన్న, ఎన్నిసార్లు ఏడ్చి నేను ప్రార్థన చేశాను. నేను పుట్టినప్పటి నుంచి ప్రార్థనలోనే ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను. మేము ఎంత జీవితం నాశనం అయిపోయాము. లాస్ట్ నా పిల్లోడు దేవుడు పుట్టే గడిలో పుట్టాడు నా కొడుకు అని అనుకున్నాను. నా కొడుకు కూడా హెల్త్ బాగోలేదు. ఇక అందుకనే నాకు చీ అనిపించింది. నా కొడుకుని చూసిన తర్వాత దేవుడు ఎట్లాంటోడా, దేవుడు కాదమ్మా, పూజలు చేసుకుంటున్నాను. మీకు అక్కడ పవర్ లేదు అని రుజువైంది యేసుకి, దేవుడికి కాదు. అది మీరు నిజమైన దేవుడు నమ్ముకోలేదు. మనం ఎంత అడిగే ఇప్పుడు నిజమైన దేవుడు అయితే, నిజమైన యేసయ్య అయితే, ఇప్పుడు ఆ పాస్టర్ వాళ్ళ పిల్లలిద్దరికీ కళ్ళు లేవు పుట్టినప్పటి నుంచి, మరి కళ్ళు ఇవ్వాలి కదా నిజమైన దేవుడు అయితే. ఆయన దేవుడు కాదు, నిజమైన దేవుడు కాదు కదా. నిజమైన దేవుడు కాదు కాబట్టి వాళ్ళు బుద్ధోళ్ళలాగా అనాథ పిల్లల్లాగా తిరుగుతున్నారు వాళ్ళు. అది ఈ జనాలు తెలుసుకోరు. ఈ జనాలు ఏంటంటే ఏదో ఆ ప్రార్థన చేసుకోవడం, ఆ ఇష్టం వచ్చినట్టుగా ఆ చర్చిలో ఏగస్తం అదేమనంటే ప్రభు వచ్చాడు అందుకనే ఎగురుతున్నాం అని అంటారు. ఆ ఎగురుడేంటి, ఆ లోకం ఏంటి? మరి చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తాను, ఒక్కసారి కూడా దేవుడు నా దగ్గరికి రాడే. నేను ఎగరలేదే ఒక్కసారి కూడా. ఆ దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఎగురుతారు కదా అలాగా. మరే ఆ పాస్టర్ ఎవరో, నేను ఫోన్ లో చూస్తున్నాను, ఆ పాస్టర్ ఎవరో గాని ఏంటి మనుషుల్ని ఇలా తలకాయ దగ్గర పెట్టి ఇలా తోసేస్తే పడిపోకుండా ఏం చేస్తారు, దగ్గరికి వెళ్ళి తలకాయ పెట్టి తోస్తాను, పడిపోకుండా ఏం చేస్తారు, పట్టుకున్నానని అంటాడు. వెనకాలండి ఏం పట్టుకుంటారు అదేమనంటే మేము జయం పోవడానికి ప్రార్థన చేస్తున్నాము అని అంటారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అంట, ఏంటంటే రోగాలు చెప్పుకొచ్చాడు. ఆ రోగాలన్నీ తగ్గిపోతున్నాయి. ఏది మరి నా కొడుక్కి మరి సంవత్సరం నుంచి నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడు. మరి నా కొడుకు తగ్గలేదే, మరి నేను అంత ప్రార్థన చేసినా కూడా. నా కొడుకు చర్చిలోనే స్టార్టింగ్ చర్చిలో పుట్టినరోజు చేయడానికని వెళ్ళామన్నయ్య. అడ్డా చర్చిలోకి వెళ్ళాము. అక్కడి నుంచి నా కొడుక్కి పిడుసులు స్టార్ట్ చర్చిలోనే వచ్చినాయి. నా కొడుక్కి పిడుసులు స్టార్ట్ ఒక్కటే పిడుసులు కాదమ్మా. అక్కడ దెయ్యాలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు తీసుకుంటే దెయ్యాలు చిన్నపిల్లలకి ఆకర్షిస్తాయి కదా, కొంచెం పట్టుకుని ఉంటాయి అక్కడ. మరి అవును, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. చర్చికి వెళ్తే ఇట్లా అయిపోతారు జనాలు అని అర్థం చేసుకున్నా. తినటానికి కూడా తిండి లేక మేము ఎంత బాధపడ్డామో అది మాకు తెలుసు. ఆ ప్రార్థనకి వెళ్ళటము మేము బాధపడతాం, ఎంత బాధపడ్డాం. మా ఆయన అయితే అసలు ఏంటమ్మా ఈ నరకం, నేను చచ్చిపోతున్నాను నేను కూడా ఎప్పటికప్పుడే ఈ బాధ పడలేకపోతున్నాను. ఆటో కిస్తీ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఆటో తీసుకెళ్ళిపోయేటట్టుగా ఉన్నారు. ఇంకా 2-3 రోజులు ఆగితే ఆటో తీసుకెళ్ళిపోతారు. 3 కిస్తీలు కట్టాము ఆటో తీసుకొచ్చిన తర్వాత. ఇక 4వ కిస్తీ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. మేము తీసుకెళ్ళిపోతామని ఫైనాన్స్ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు. నేను అప్పుడు ఏంటి దేవుడా ఏంటి ఈ పరిస్థితి, ఇట్లా ఆటో తీసుకెళ్ళిపోతాను అంటున్నారా అని ఏడ్చేదాన్ని. నేను రాత్రి పగలు ప్రార్థన చేస్తానే ఉండేదాన్ని. ఏంటి ఎట్లా కాదు అని చెప్పేసి నేను ఆ ప్రార్థన గురించి వదిలేసి మేము అప్పు తీసుకొచ్చుకొని 40,000 అప్పు తీసుకొచ్చాం. 100కి 10 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి ఆ ఆటోకి ఇస్తీ కడితే ఆ ఆటో అలా ఉంది. ఇప్పుడు ఆ ప్రార్థన వదిలేసి నేను పూజల్లో దిగిన తర్వాత మా కష్టంతో మేము ఆటోకి ఇస్తీ కట్టుకుంటున్నాం, ఎక్కడ అప్పు చేయకోకుండా. ఆటో పోద్దని చెప్పేసి ఏడ్చుకున్నాం. మేము తీసుకొచ్చాము ఆటో, 3 కిస్తీలు కట్టాము. ఏంట్రా బాబు ఫైనాన్స్ వాళ్ళు ఆటో తీసుకెళ్ళిపోతున్నారని ఏడ్చుకున్నాం మేము అందరం కూర్చొని. మీరు అంత ఏడుస్తూ ప్రార్థన చేసినా ఏసీ రాలేదు కదా. ఏసై రాలేదుగా, మమ్మల్ని కాపాడలేదుగా. అసలు ఉంటేగా ఆయన పవర్ ఉంటేగా రావడానికి. అంతే కదా. అదేమనంటే దేవుడు మేము పడుకుంటే కళ్ళలోకి వస్తున్నాడు, ఏంటి నూనెతో మా తలకాయ రుద్దుతున్నాడు అని ఆమెవరు రెపక మసాజ్ చేస్తున్నాడు అని చెప్తుంది వచ్చి నూనెతో తలకాయ కడుగుతున్నాడు అని చెప్తుంది కదా. ఏది మరి మేము అంత ఏడ్చినా కూడా ఒక్కసారి కూడా మమ్మల్ని మరి మా ప్రార్థన ఆలకించలేదు. మేము నచ్చలేదేమో ఆ దేవుడికి. కాదు మీరు ఎంత కష్టంలో దేవుడు అయితే ఇట్లా హింస పెట్టరు మనుషుల్ని. కాదమ్మా, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎంత కష్టంలో అంత ఏడుస్తుంటే రాడు గాని మీరు అమ్మవారిని నమ్ముకుంటే మిమ్మల్ని చంపడానికి వస్తాడని చెప్తారు. ఇప్పుడు పోనీ
వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇక మతంలో దిగిన తర్వాత ఇక వాళ్ళే ఇప్పుడు మా అమ్మాయినా మా అన్నయ్య అయినా సరే అమ్మ నేను పూజ చేసుకుంటాను, నేను పూజ చేసుకున్నప్పుడు కొద్దిగా పలారం తీసుకెళ్ళి మా అమ్మకి మా అన్నయ్యకి చెమ్మే అమ్మకొచ్చి మేము ప్రార్థనకి వెళ్తాం అని అన్నారు 2-3 సార్లు. అట్లాగే నేను తిట్టాను, అమ్మా అట్లా కాదు పద్ధతి, ఏ దేవుడైనా ఒకటే దేవుడు, అయినది ఒక్క దేవుడే ఉన్నాడు. ఈ జనాలు ఏంటంటే మా దేవుడు అట్లా మీ దేవుడు ఎట్లా అని మార్చుకున్నారు. ప్రార్థనకి వాళ్ళ శస్త్రాలు అలా ఉంటాయి అనమాట. మనం పూజ చేసిన పలహారం వాళ్ళు తినరు. ఇప్పుడు మీరు సినిమాల్లో చూస్తారు కదా, గుడుల్లోకి దెయ్యాలు రాలేవు కదా, అంతే రాలేవుగా. అందుకే ఈ పలహారం చూడంగానే ఆ దెయ్యాలకి చిటపట్లు పడతాయి ఒంట్లో, అందుకే తినరు మనం పెట్టిన పలహారం. వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళ ఒంట్లో దెయ్యాలు ఉంటాయి కదా, దెయ్యాలు ఎప్పుడైతే దేవుడి ప్రసాదం చూస్తాయో వాటికి ఒళ్ళు మంటెత్తిపోతా ఉంటుంది వాటికి. అదేమనంటే ఆ పాస్టర్ గారు ఏంటి ఏదో ప్రార్థన చేస్తాడు, తలకాయ మీద చేయి పెడతాడు, పోరు కాక అని అంటాడు. జయరాజు గడా? జయరాజు కాదు, ఇప్పుడు ఫోన్ లో పాస్టర్ వస్తున్నాడు కదా వాడా. చాలా మంది వచ్చారు. షూ అనంటే దెయ్యం పోద్దంట. షూ అంటే కాకి కూడా పోద్ది. షూ అంటే దుర్గమ్మ పోద్దంట. దుర్గమ్మ ఒక అమ్మాయి ఒంటి మీదకి వచ్చిందంట, సైతాన్ వచ్చింది అని అంటున్నారు. ఆడ అమ్మతేజ గడా? ఆడికి ఉందలే. దుర్గమ్మ సైతాన్ ఎట్లా అయింది? వీళ్ళే పెద్ద సైతాన్లు ప్రార్థన చేసేవాళ్ళు. అదే కదా నన్ను అడిగితే ఒక విషయంలో వీళ్ళే పెద్ద సైతాన్లు. మరి చచ్చిపోయిన 3 రోజులకి ఏంటి మా దేవుడు లేచిన రోజు మా దేవుడు చచ్చిపోయి 3 రోజులు అయింది లేచాడు అని అంటే 3వ రోజున లేచారు అంటే అదేంటి సైతాన్ కదా. ఇప్పుడు మనం ఉంటాము, మనం చచ్చిపోతాము, 3వ రోజున మన చిన్నతనం చేస్తారు, మనం సైతానం కదా. ఆ ఎస్సు దగ్గు కూడా అంతే, వీళ్ళకి ఏమైనా కళ్ళు ఏమైనా పోయినాయా? అదే నా పుట్టినప్పటి నుంచి నేను ప్రార్థన చేసి 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 నాకు చీ అనిపించింది ఆ ప్రభు మీద. అదే ఇప్పుడు మీకు జ్ఞానోదయం అయింది, మళ్ళీ జీవితంలో దయ్యాలు కొంపకు పోకండి, మళ్ళీ జీవితాలు నాశనం అయిపోతుంది. ఇక దయ్యాలు కొంపకమ్మో, ఇక జీవితంలో వెళ్ళం, ఎంత నరకం పడ్డామో. అసలు మా పిల్లోడు అయితే అల్లాడిపోయేవాడు అన్నయ్య. మా పిల్లోడు అసలు చాలా బాధపడ్డాడు. ఆ చర్చిలో రావటం పిడుసులు మొన్నటి వరకు వచ్చినాయి మా బొడ్డోడికి పిడుసులు. ఎటు తిరిగి మా ఆయన మాలేసుకున్న తర్వాత ఆ పిడుసులు తగ్గిపోయి మా పిల్లోడు శుభ్రంగా ఆరోగ్యంగా ఆడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, తింటున్నాడు. ఇక అమ్మవారికే మొక్కండి, అమ్మవారినే అడగండి, ఏదన్నా కష్టం వచ్చినా ఏమొచ్చినా సమాధానం చెప్పండి. నేను ఎప్పుడు కూడా నా జీవితం అంతా ఇక దుర్గమ్మకే, ఎప్పుడు కూడా నేను ఇక పూజలే చేస్తాను కానీ ఈ ప్రార్థన నరకంలో ఒక మటుకు అసలు దిగను నేను. మీరు అక్కడికి వెళ్ళారంటే మళ్ళీ వదిలిన దెయ్యాలు మళ్ళీ పడతాయి మీకు, వెళ్ళకండి ఇక. అదే సరే, మీరు వీడియో చేస్తారా? మీరిద్దరు మాట్లాడేది కంటెంట్ కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారుగా. అంటే అక్కడికి రావాలంటే ఇక్కడ వేసుకొని వస్తాం, మనకి సొంత ఇల్లు కూడా కాదు, అద్దిల్లు. ఓకే సరే, నేను ఆ సైడ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడదాం అయితే. సరే అండి. ఓకే సరే సరే.